దాన్ని ఏమంటారు? సన్షైన్. సన్షైన్ విటమిన్. అదేవిధంగా ఫ్రీ విటమిన్. ఫ్రీ విటమిన్ అంటారు. చూడండి, డి విటమిన్ కు ఉన్న మరో పేర్లు సన్షైన్ విటమిన్, అదేవిధంగా ఫ్రీ విటమిన్ అటువంటి విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా డి విటమిన్ రసాయనిక నామం రికెట్స్ అంటారు. ఈ యొక్క దీనికి సంబంధించి డి విటమిన్ యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్ అంటారు. దీనికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నటువంటి రికెట్స్. రికెట్స్ అంటే ఎముకలు పెడుసుగా మారడం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇది డి విటమిన్ కి సంబంధించినటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనము ఈ విటమిన్. ఈ విటమిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విటమిన్ యొక్క రసాయనిక నామంని మనము తెలుసుకున్నట్లయితే టోకోఫెరాల్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఈ విటమిన్ రసాయనిక నామం ఉంది టోకోఫెరాల్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. దీనిని మనము బీటీ విటమిన్ అంటారు. దీన్ని ఏమంటారు? బీటీ విటమిన్ అంటారు. సో ఈ విటమిన్ బీటీ విటమిన్ అనడానికి కారణం ఏంటి అయి ఉంటాయంటే, ఇది ఎక్కువ మొత్తంలో చర్మం కాంతివంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పురుషులలో వెంధ్యత్వం, స్త్రీలలో గర్భాస్రావ సమస్యలు రావడానికి అవకాశం ఉన్నటువంటివి ఏది? ఇవన్న విషయాన్ని తెలుసుకోండి. ఓకే, పురుషులలో వెంధ్యత్వం, అదేవిధంగా స్త్రీలలో గర్భాశయ సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. చూడండి, ఈ విటమిన్ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. ఈ విటమిన్ సంబంధించి బీటీ విటమిన్ అంటారు. పురుషులలో వెంధ్యత్వం, స్త్రీలలో గర్భాశయ సమస్యలు రావడానికి అవకాశం ఉన్నటువంటి దీని యొక్క వ్యాధి యొక్క లోపాలుగా మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఈ విటమిన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు లాస్ట్ కు చిట్ట చివర ఉన్నటువంటిది కే విటమిన్. కే విటమిన్ మనము ఫిల్లోక్వినిన్. లాస్ట్ కు ఉన్నటువంటి విటమిన్ పేరు ఫిల్లోక్వినిన్ అంటారు. ఫిల్లోక్వినిన్ అంటే కే విటమిన్ రసాయనిక నామం ఏంటి? ఫిల్లోక్వినిన్. ఫిల్లోక్వినిన్ అంటే దీని నుంచి మనకు ఇది కావడం జరుగుతుంది వ్యాధి అంటే రక్తం గడ్డ కట్టకపోవడం. రక్తము గడ్డ కట్టకపోవడం. కే విటమిన్ యొక్క రసాయనిక నామం ఫిల్లోక్వినిన్ అంటారు. ఫిల్లోక్వినిన్ నుంచి మనకు వచ్చేటటువంటి లోపం రక్తం గడ్డ కట్టకపోవడం. సో ఇక్కడ ఒకసారి బాగా వినండి, మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇవి క్రొవ్వులలో కరిగే విటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, అదేవిధంగా కే విటమిన్. సో ఈ యొక్క విటమిన్స్, ఏ విటమిన్ యొక్క రసాయనిక నామం రెటినాల్ చెప్పడం జరిగింది. డి విటమిన్ కాల్సిఫెరాల్, ఈ విటమిన్ సంబంధించి టోకోఫెరాల్, కే విటమిన్ సంబంధించి ఫిల్లోక్వినిన్ అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏ విటమిన్ నుంచి రెటినాల్ వస్తుంది, డి విటమిన్ నుంచి రికెట్స్ వస్తుంది, ఈ విటమిన్ నుంచి వెంధ్యత్వం వస్తుంది, కే విటమిన్ నుంచి రక్తం గడ్డ కట్టకపోవడం అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయంగా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నీటిలో కరిగే విటమిన్ల గురించి మనం తెలుసుకుంటాం. నీటిలో కరిగే విటమిన్లు. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. ఇందులో నీటిలో కరిగే విటమిన్లు అంటే ఇందులో బి కాంప్లెక్స్, అదేవిధంగా సి విటమిన్. సో బి కాంప్లెక్స్ సంబంధించి ఇక్కడ చూడండి, బి కాంప్లెక్స్ వచ్చేసి ఇందులో B1 థయామిన్, దీని యొక్క రసాయనిక నామం. B2 రైబోఫ్లావిన్, B3
నియాసిన్. నెక్స్ట్ B6 పైరిడాక్సిన్. B12 సైనకోబాలమిన్. వీటితో పాటుగా B5 B7 B9 అనేటువంటివి ఉంటాయి. వాటిని ఇవి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న తర్వాత చెప్తాం. ఓకే, B1 థయామిన్ అనేటువంటిది ఇది బేరీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. దీని నుంచి ఏ వ్యాధి? బేరీ వ్యాధి రావడం జరుగుతుంది. బేరీ వ్యాధి అంటే గుండె లయబద్ధంగా కొట్టుకోకపోవడాన్ని మన బేరీ వ్యాధి అనేటువంటి వస్తుంది. ఈ బేరీ వ్యాధి థయామిన్ అనేటువంటిది మనము తినేటటువంటి ఆహార పదార్థం అన్నంలో ఎక్కువ మొత్తంలో గంజిని వంపుతుంటాం కాబట్టి ఆ విధంగా చేయకుండా మనము దాని యొక్క పొట్టును ఎక్కువ మొత్తంలో పోనివ్వకుండా తీసుకున్నట్లయితే మనకు ఈ థయామిన్ అనేటువంటి వ్యాధి రాకుండా ఉంటుంది. ఓకే, అదేవిధంగా రైబోఫ్లోవిన్ నుంచి గ్లాసైటిస్. గ్లాసైటిస్ రావడం జరుగుతుంది. గ్లాసైటిస్ అంటే ఏంటి? నాలుక తళతళ ఎర్రగా మెరవడం. నాలుక ఎర్రగా మెరవడాన్ని మనం గ్లాసైటిస్ అంటారు. నెక్స్ట్ B3 నియాసిన్ అంటే దీని నుంచి మనకు పెల్లాగ్రా అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఉంది. పెల్లాగ్రా అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాటిని మనం ఏమంటారు? పెల్లాగ్రా అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ పైరిడాక్సిన్ నుంచి మనకి ఏం రావడం జరుగుతుంది అంటే రక్తహీనత రావడం జరుగుతుంది. నెక్స్ట్ సైనకోబాలమిన్ నుంచి నిస్సత్వ, ఆకలి మందగించడం. జరుగుతుంది. చూడండి బి కాంప్లెక్స్ లో ఇక్కడ చూడండి B1 థయామిన్ నుంచి మనకు బేరీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. B2 నుంచి రైబోఫ్లావిన్ నుంచి గ్లాసైటిస్, B3 నుంచి నియాసిన్ నుంచి పెల్లాగ్రా, అదేవిధంగా B6 నుంచి పెరిడాక్సిన్, దీని నుంచి రక్తహీనత, అదేవిధంగా B12 నుంచి సైనకోబాలమిన్, ఆకలి మందగించడం, నిస్సత్వ అనేటువంటి వ్యాధి లక్షణాలు ఇవి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా సో పాటుగా మళ్ళీ మనకు B1 థయామిన్, B2 రైబోఫ్లోవిన్, B3 నియాసిన్, B6 పెరిడాక్సిన్, B12 సైనకోబాలమిన్ అటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ B5 అనేటటువంటిది కూడా ఉంటుంది. ఈ B5 అనేటటువంటిది దీన్ని మనము పాంటోథెనిక్ ఆమ్లం అంటారు. ఏమంటారు? పాంటోథెనిక్ ఆమ్లం. దీని యొక్క లోపం వల్ల అరికాళ్ళల్లో మంట వస్తుంది. అరికాళ్ళల్లో మంట రావడం జరుగుతుంది. అదేవిధంగా B7 ని మనం ఏమంటారు? బయోటిన్ అంటారు. B7 ఏమంటారు? బయోటిన్ అంటారు. దీని నుంచి మనకు నాడి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ B9 ఏమంటారు? పోలిక్ ఆమ్లం అంటారు. దీని నుంచి మనకి ఏం రావడానికి అవకాశం ఉంది? రక్తహీనత. సో ఇవి B5 పాంటోథెనిక్ ఆమ్లం దీని యొక్క రసాయనిక నామం, దానివల్ల అరికాళ్ళల్లో మంట. B7 బయోటిన్ దీని యొక్క రసాయనిక నామం,
నాడి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా B9 పోలిక్ యాసిడ్ దీని నుండి మనకు రక్తహీనత రావడం జరుగుతుంది. ఇది విటామిన్లకు సంబంధించినటువంటి టాపిక్ గా మనము ప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది. బాగా గుర్తించుకోండి. ఇక్కడ మీరు బాగా ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ చిట్ట చివరి ఇది సి విటామిన్. దీన్ని మనము ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఆస్కార్బిక్ ఆమ్లం. దీని వలన గాయాలు పుండ్లు మానకపోవడం, గాయాలు మానకపోవడం. ఇక్కడ బాగా గుర్తించుకోండి. ఇక్కడ దీని యొక్క హిస్టరీ కంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి, ఇవి బాగా గుర్తించుకోండి. వాటి యొక్క కెమికల్ నేమ్స్, అదేవిధంగా వాటి నుంచి వచ్చేటటువంటి వ్యాధుల పేర్లు గుర్తించుకుంటే మనం ఈజీగా ఎగ్జామినేషన్ లో ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. మరొకసారి చెప్పే ప్రయత్నం చేసి చూడండి. క్రొవ్వుల్లో కరిగే విటమిన్స్ ఏ విటమిన్స్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ గుర్తించుకోండి. అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్స్ వచ్చేస్తే మనకు బి కాంప్లెక్స్ B1, B2, B3, B6, B12, B5, B7, B9 అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, క్రొవ్వుల్లో కరిగే విటమిన్ ఏ విటమిన్ రసాయనిక నామము రెటినాల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా డి విటమిన్ కాల్సిఫెరల్, ఈ విటమిన్ టోకోఫెరల్, కే విటమిన్ ఫెల్లోకినిన్ అని. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగినట్ట చెప్పే విధంగా ఉండాలి. రాజు అనేటటువంటి విద్యార్థి చర్మ సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. కింది వానిలో ఏది అంటే మనం పెల్లాగ్రా అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోగలగాలి. B3 నియాసిన్ లోపం వల్ల ఆ అబ్బాయి బాధపడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఈ విధంగా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎక్కడి నుండి వచ్చిన మనం బిట్టు చేయడానికి, ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. చూడండి, B3, B7, B9 ఇవి దీనికి సంబంధించి. ఓకే, ఇది విటమిన్లకు సంబంధించినటువంటి అంశం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొక అంశంతో మరో రోజు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.